దయచేసి ఈ దిన ధ్యానం కొరకు ఏస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఏస్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. ఏస్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు, ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. చదవబడిన ఈ దైవలేఖనము కొరకు, ఈ అధ్యాయములో ఉన్న వాస్తవాల కొరకు ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన పరిశుద్ధ లేఖనమును దీవించండి. అందున్న అమూల్యమైన సంగతులను తేటగా మాకు బయలుపరచండి. మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని వేడుకుంటూ, సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు, వందనాలు మీ నామమునికే చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము కొన్ని విషయాలు తేటగా జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ అధ్యాయం అంతటిలో దేవుడు వ్యక్తి యొక్క జీవిత ప్రతిఫలం తప్పక అనుగ్రహిస్తాడు. వ్యక్తి యొక్క జీవిత ప్రతిఫలం దేవుడు చూచి తప్పక ఇవ్వవలసిన ప్రతిఫలం ఇస్తాడు. తన ప్రవర్తన ప్రతిఫలం ప్రతి వ్యక్తి పొందుతాడు. నిజమే, ఎవరు చేసింది వారు తప్పనిసరిగా అనుభవిస్తారు. ఇందులో 33 వచనాలు ఉన్నాయి. ఈ 18వ అధ్యాయంలో 33 వచనాలు, 1 నుండి 20 వచనాలు. పితరుల పాపములకొకడు పూచీదారుడు కాడు. పితరుల పాపములకొకడు పూచీదారుడు కాడు. 21 నుండి 28 వచనాలు, 21 నుండి 28 వచనాలు. గతించిన పాపములకొకడు బద్ధుడు కాడు. గతించిన పాపములకొకడు బద్ధుడు కాడు. 29 నుండి 33 హెచ్చరిక. 29 నుండి 33 హెచ్చరిక. ప్రియులారా, ఈ 3 భాగాలలో ఉన్న వాస్తవాలు మనం విందాం. ఈ అధ్యాయమునందు ఏస్కేలు తన కాలమందు ప్రభావితమై నైతిక జీవితములో మానవులను
నిత్యము వేధించుచున్న ఒక గొప్ప సమస్యను చర్చించి దాని పునాది సత్యమును అంటే సిద్ధాంతమును వెలిబుచ్చుచూ ఉన్నాడిక్కడ. అర్థమైందండి? నైతిక జీవితములో మానవులను నిత్యము వేధించుచున్న ఒక గొప్ప సమస్య ఆయన చర్చించి దాని పునాది సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా చెరలోనున్న ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ స్వదేశమునకు చేరుదురని ఆయన ప్రవచించుచుండు. యిర్మీయా ఏమని ప్రవచిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ స్వదేశమును చేరుకుంటారు అని ప్రవచిస్తా ఉంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులియుచున్నవని మాట వాడుకొనరు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయండి? యిర్మీయా గ్రంథం 31:29లో 31:29 ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు తన పాపమునకు తానే పూచీదారుడై ఉన్నాడు. దేవునికి లెక్క అప్పజెప్పవలెను అని యిర్మీయా చెప్పాడు. అయితే ఈ మాటలు రానయున్న మెస్సియా రాజ్యమునకు చెందినవని గాని వారి కాలమునకు కాదని ప్రజలనుకొనిరి. యిర్మీయా చెప్పే మాటలు ఇప్పుడు ప్రస్తుత వాళ్ళ కాలానికి కాదు, రేపు మెస్సియా రాజ్యమునకు చెందిన వారికవి అని వారు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే యెహెజ్కేలు సమస్య ఎత్తుకొని పరిష్కరించ తలపెట్టాడు. యెహెజ్కేలు ప్రవచనం ద్వారా ఆ కాలము నుండి ప్రజలు నేర్చుకొనుచూ ఉండిన యొక్క సత్యమిదియే. యిర్మీయా ప్రవచనాలు చెబుతూ ఉన్న ప్రజలకు గ్రహింపు లేదు అని చెప్పి మనము చూస్తాం. ఇప్పుడు యెహెజ్కేలు అదే విషయాన్ని తన తలకెత్తుకొని పరిష్కరించాలి అన్నట్టుగా తలపెడితే, యెహెజ్కేలు ప్రవచనము ద్వారా ఆ కాలము నుండి ప్రజలు నేర్చుకొనుచూ ఉండిరి. ఇది ఒక సత్యం. సరే, 1-20 వచనాల్లో పితరుల పాపములకు ఒకడు పూచీదారుడు కాడు అని మనం విన్నాం. ఎందుకంటే తండ్రులు ద్రాక్షకాయలు తినినందున పిల్లల పళ్ళు పులుసునని చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలుకుదురు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులతో మీరిక పలుకరు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని 1వ వచనం 2వ వచనం మనము చూస్తాం. 18వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా వాక్కు. మీరు అనుకుంటున్నారు తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులుస్తాయని. అలా కాదు. అసలు దీని భావం ఏంటి? అదే కదా మనకు కావలసింది. దీని భావం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలలో పాపము జరుగగా దానిని జనాంగమంతటికి చెందినదిగా ఎంచి ఆ జనాంగములోని ప్రతి వ్యక్తి తానా పాపము చేయకపోయినా
దానికైన శిక్షలో పాల్గొనుచూ ఉంటాడు. అది తాను పాపము చేయకపోయినా ఆ జనాంగములో ఉన్న ప్రతి వ్యక్తి శిక్షలో పాల్గొంటాడు. అందుచే పిల్లలు మేము పాపము చేయకపోయినా మా తండ్రుల పాపమునకై శిక్షను అనుభవింపక తప్పదు. మేమేమియు చేయజాలమనుచు వారు మాట్లాడారు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్ష అనుభవించుచు ఉన్నాము అన్నాడు. చూశారా? మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్ష అనుభవిస్తున్నాం. నిజమే ప్రియులారా, తండ్రులు ద్రాక్షకాయలు తినినందు చేత పిల్లల పళ్ళు పులిసిననే సామెతలు పుట్టించిరి. మరియు అందులకు కలిగిన ఫలితం ఏమిటంటే జనాంగం పాడాయను, పట్టణం దహనమాయను. జనాంగం పాడైపోయింది, పట్టణం దహనమైపోయింది, దేవాలయం శిథిలమైపోయింది. ఈ 3 విషయాలు గమనించండి. 1 ప్రజలు, 2 పట్టణం, 3 దేవాలయం. జనాంగం ఏమైంది? పాడైపోయింది. పట్టణం ఏమైంది? దహనమైపోయింది. దేవాలయం ఏమైపోయింది? శిథిలమైపోయింది. మరి ఆచారాలు ఏమయ్యాయి? అడుగంటిపోయాయి. ఆచారాలు అడుగంటిపోయాయి. జీతములు జీవితములు మంటగలిసిపోయేనని ప్రజలు విలపించారు. జీతములు గాని జీవితములు గాని మంటగలిసిపోయాయని ప్రజలు విలపించినట్లు చూస్తున్నాం. అందుకు ఏస్కేల్ అన్నాడు, నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. యెహోవా జీవము తోడు, ఇక ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు. మరేం జరుగుద్ది? 4వ వచనంలో చెప్పాడు కదా, 18:4లో, పాపము చేయువాడెవడో వాడే మరణము చెందునని చెప్పుచూ ఉన్నాడు. పాపము చేసేవాడెవడో వాడే మరణం అవుతాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనము చదివితే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ ఒక్కరు పాపము చేసినా ఆ పాపాన్ని బట్టి వారే శిక్ష అనుభవిస్తారు. ఇచ్చట మరణం అనగా శారీరక మరణము కాదు గాని దేవుని యొద్ద నుండి దూరమగుట. దేవుని యొద్ద నుండి దూరమగుట. దేవుని న్యాయ తీర్పు కలుగుట ద్వారా రానయున్న నిత్య నాశనము, కడకు యెరూషలేమునకు రానయున్న నాశనమును సూచిస్తూ ఉంది. దేవుని న్యాయ తీర్పు కలుగుట ద్వారా రానయున్న నిత్య నాశనం, కడకు యెరూషలేమునకు రానయున్న నాశనాన్ని అది సూచించేదిగా ఉంది. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నాడు అన్నాడు 4వ వచనం కదా. నిజమే, ఆయన వశములో ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం
సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 22. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. చూశారా? ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనము మీద నీవు కోపపడుదువా? ప్రియులారా, మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఒక్కడు పాపము చేస్తే ప్రజలందరినీ ఇబ్బంది పెడతావా? లేదు, ఇబ్బంది పెట్టడు. అలాగే అదే గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు అన్నాడు. ఒకని నియమించాలి. కారణం ఏంటంటే, అన్నింటినీ అందరినీ సృజించిన వాడు యెహోవా. అన్నింటినీ అందరినీ సృజించిన వాడు యెహోవా. యెషయా గ్రంథం 42:5లో మనము చూస్తాం. పోషకుడు ఆయని, 14వ అధ్యాయం 17వ వచనం. కనుక అందరూ ఆయన వశములో ఉన్నారు గనుక పాపము చేయువాడు మరణము నొందును. ఎవరైతే పాపము చేస్తారో వారు మరణము నొందుతారు అని చెప్పాడు. ఒకవేళ ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించిన ఎడల, 5వ వచనం చూడండి, 18వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించిన వాడై ఉండి అన్నాడు. 19వ వచనం 18-19. అయితే మీరు, కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యంగా బ్రతుకును అన్నాడు. 21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనకు అర్థం అవ్వాల్సింది ఏంటండి? దీనిని బట్టి జీవము గల దేవుని వాక్యములో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనము గమనించినప్పుడు దేవుడు కోరునది నీతి న్యాయములే, ఆచారములు కాదు అని మనకు అర్థమవుతుంది. 27వ వచనంలో కూడా చూస్తాం. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి
నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును అన్నాడు. 27వ వచనం. దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అంటే అతడు బ్రతుకును అనుంది పుట్టినట్లు. కనుక దేవుడు కోరింది ఏంటి? నీతి న్యాయములే, ఆచారములు కాదు. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు మనము చదివినప్పుడు 21 నుండి 24 వచనాలు ఆచారాలు కనబడుతున్నాయి. అవి ఆయనకు అసహ్యం అన్నాడు. 21 నుండి, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అన్నాడు. చూసారా? ఆయనకి పండుగలు ఇష్టమా? ఏమండి? వ్రత దినాలు ఆయనకిష్టమా? దహన బలులు నైవేద్యాలు ఆయనకిష్టమా? పాటల ధ్వని ఆయనకిష్టమా? స్వరమండలముల నాదము ఆయనకిష్టమా? ఆయనకు అవి ఇష్టమే కాదు. మరేది ఇష్టం? నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అది ఆయనకిష్టం. అర్థమైందండి? ఏది ముఖ్యమైందో దానిని మనము అనుసరించాలి. కానీ ముఖ్యమైన దానిని ప్రక్కన పెట్టి కాని వాటిని అనుసరించే ప్రజలు ఎక్కువయ్యారు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీతి న్యాయములు లేకుండా ఎన్ని ఆచారాలు ఆచరించినా ఫలితము లేదు. మనకు కలిగినవి దేవుడు కోరుట లేదు గాని మన ప్రవర్తన కోరుచూ ఉన్నాడు. ఆయన ఏం కోరుతున్నాడండి? మన ప్రవర్తనేనా ఆయన కోరేది? ఇంకేమైనా కోరుతున్నాడు? అసలు నిన్నేం అడుగుతున్నాడు ఆయన? మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఆయన ఏం అడుగుతున్నాడు? ఆయన ఏం అడుగుతున్నాడో చెప్పాడు. 6వ వచనం, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? నో. ఆయనకి ఏది ఇష్టం? 8వ వచనంలో చెప్పాడు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదేమంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు అన్నాడు కదా. ఏమండి? దహన బలులు అడిగాడా? ఏడాది దూడలను అడిగాడా? వేల కొలది పొట్టేళ్లను అడిగాడా? వేలాది నదులంత విస్తార తైలమును అడిగాడా? జ్యేష్ఠపుత్రుని అడిగాడా? నో. ఆయన అడిగింది ఏమిటి? న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ లక్షణాలు లేకుండా ఎన్నో రకాల ఆచారాలు చేస్తూ ఉంటే ఆ ఆచారాలను దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి ప్రియులారా, వాటిని ఆయన అంగీకరించాడు.
అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? వచ్చే ప్రతిదానిలో దశమ భాగం తీసిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైనది ఏమిటి? న్యాయమును కనికరమును విశ్వాసం. అయితే వాళ్ళు విడిచిపెట్టేశారు. అప్పుడు అన్నాడు, వాటిని మానక వీటిని చెయ్యండి. అర్థమవుతుందండి? ఏది చెయ్యాలో అది చేయకుండా ఏది పడితే అదే చేయడానికి పూనుకుంటే అది మంచిది కాదు. అది ఆయనకు అంగీకారము కాదు. ఆయన అసహ్యపడతాడు అనే మాట ఈ భాగంలో మనము చూస్తున్నాం. కనుక నీతి న్యాయములను అనుసరించాలి. మరి నీతి న్యాయములను అనుసరించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుట. నీతి న్యాయములను అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట. జకర్యా ఎలిజబెత్తులున్నారే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులుగా కనబడ్డారు. అది నీతి న్యాయములను అనుసరించడం అంటే. లూకా సువార్త 1:5-6 వచనాలు. ఇక్కడ నీతి న్యాయములను దానికి 7 అంశములు చెప్పుచూ ఉన్నాడు. ఇవి చేయకూడనివి. చేయకూడనివి. 1 ఏం చేయకూడదు? 1 పర్వతముల మీద భోజనము చేయుట. పర్వతాల మీద భోజనం చేస్తున్నారు. 6వ వచనం చూడండి. పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరుపకయు, బహిష్టు అయిన దానిని కూడకయు అని చెప్పాడు. పర్వతముల మీద భోజనము చేస్తున్నారు వాళ్ళు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. యేస్కేలు గ్రంథములోని 6వ అధ్యాయం 13వ వచనం. యేస్కేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండల మీదను, సకల పర్వతముల మీద, నడికొప్పుల మీదను, పచ్చని చెట్ల క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నింటి క్రిందను తమ విగ్రహములన్నింటికి పరిమళ ధూపము వేసి చోటులన్నింటిలోనూ పడి వారి జనులు హతులయుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చూసారా? ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తున్న ఆ పాపాన్ని బట్టి ఇక్కడ ఆ మాట ప్రస్తావించవలసి వచ్చింది. పర్వతముల మీద భోజనము చేయొద్దు. పర్వతముల మీద భోజనం చేయటం అంటే ఏంటి? వీరు పర్వతముల మీద విగ్రహములకు బలులు అర్పిస్తే ఆ అర్పించిన భోజనాన్ని భుజించారు. అది సరికాదని
6వ వచనంలో చెప్తూ ఉంది. అర్థమైందండి? పర్వతముల మీద భోజనం అంటే పర్వతాల మీదకు తీసుకొని వెళ్ళి బలులు అర్పిస్తూ ఉన్నారు. అలా బలులు అర్పించే వాటిని మీరు తినకూడదు అని చెప్పాడు. ఇక రెండవది 6వ వచనంలోని వ్యభిచారము చేయకూడదు అని చెప్పాడు. ఒకటి, పర్వతముల మీద భోజనాలు చేయకూడదు. 2, వ్యభిచారము చేయకూడదు. అక్కడికి వెళ్ళేది అందుకే అన్నట్టు. ఏమండో ఇప్పుడు మోహపు చూపు కూడా వ్యభిచారమే. అది ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు ఆమెతో అప్పుడే వ్యభిచారము చేసిన వాడు అంటాడు. కాబట్టి వ్యభిచారము చేయకూడదు. దేవుని పిల్లలు కామ విలాసము లేకుండా జీవించాలి. అది దేవుని చిత్తం. దేవుని పిల్లలు కామ విలాసము లేకుండుట దేవుని చిత్తం అన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. కామ విలాసములు లేకుండా జీవించడం. ఇక మూడవదిగా 7వ వచనం, ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి తాను తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగ చేయక యుండువాడై ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి అన్నాడు. కనుక ఇక్కడ మూడవది, ఎవరినైనా బాధ పెట్టక, ఎవరిని బాధ పెట్టకూడదు. రుణగ్రస్తుని అతని తాకట్టు చెల్లించుట. ఏదైనా రుణగ్రస్తుడు తాకట్టు పెడితే దానిని చెల్లించాలి. 7వ వచనంలో చెప్పాడు, 12వ వచనంలో చెప్పాడు. దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలుగ చేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక ఆవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. సరే, ఇక్కడున్న మాటలు చూడండి. చేయకూడని పనులేమిటి? 1, పర్వతములెక్కి భోజనాలు చేయకూడదు. 2, వ్యభిచారము చేయకూడదు. 3, ఎవరినైనాను బాధ పెట్టక రుణగ్రస్తుని అతన్ని తాకట్టు చెల్లించాలి. 4, ఆకలిగను వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇవ్వాలి. 7వ వచనములో 16వ వచనంలో కూడా చూస్తాం. ఎవరినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలత్కారము చేత నష్టపరచకయు ఆకలి కొనిన వానికి ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి అన్నాడు. ఏమివ్వాలండి? 4వది, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, దిగంబరిగా ఉన్న వానికి బట్టనివ్వాలి. అంటే పేదల పట్ల దయార్థ హృదయము కలిగి ఉండాలి. పేదల పట్ల దయార్థ హృదయము కలిగి ఉండాలి. కీర్తన 41:1లోను, కీర్తన 41:1లోను, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17లోను, సామెతలు 19:17, అలాగే 21వ అధ్యాయం 13వ వచనం.
21వ అధ్యాయం 13వ వచనం. కనుక నేడు మనము కూడా పేదలైన సహోదరుల మీద దయార్థ హృదయము కలిగి ఉండాలి. పేదరికంతో బాధపడుతుంటే పడండి, పడండి, బాగా పడండి, మీరు ఖచ్చితంగా శిక్షించబడాలి, పడండి అని చెప్పకూడదు. దయార్థ హృదయము కలిగి ఉండుట, పేదల పట్ల ప్రేమ కలిగి ఉండుట. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఆకలి గలవారికి ఆహారం, దిగంబరికి బట్టలు ఇయ్యాలి. 5వది 8వ వచనంలో, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి అన్నాడు. ఇప్పుడు ఏం చేయకూడదండి? వడ్డీకి అప్పియుటయు. ఏమండి? అప్పు చెయ్యండి, కానీ వడ్డీకి మాత్రం చెయ్యొద్దు. డబ్బులున్న వాళ్ళు అప్పు ఇయ్యండి, కానీ వడ్డీకి మాత్రం కాదు. క్రైస్తవులే బాగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఏమండి? క్రైస్తవులే బాగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ప్రియులారా, ఇక అది ఏం చెప్పాలి? లాభాన్ని చేపట్టకూడదు. 18వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, 13వ వచనంలో చెప్పాడు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదల క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా? బ్రతుకడు. చావుకి వెళ్ళిపోతుంది వ్యవహారం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట, లాభము చేపట్టుట, వాడు బ్రతుకునా? బ్రతుకడు అని చెప్పాడు. 17వ వచనం, పేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై, ఈ విధులను ఆచరించుచు, నా కట్టలను అనుసరించుచు నుండిన ఎడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అవశ్యముగా బ్రతుకును అని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, వడ్డీకి అప్పియకూడదు, లాభము చేపట్టకూడదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వచనం. లేవియాకాండం 25వ అధ్యాయం 35 నుండి 38 వచనాలు. లేవియాకాండం 25, 35 నుండి 38 వచనాలు. అసలు మన ప్రభు ఏం చెప్పారు? భూమి మీద ధనము కూర్చుకొనవద్దు, కూర్చుకునేవాడు పరలోకమందు ధనము కూర్చుకొనడని ప్రభువు చెప్పాడు. ఇక్కడ కూర్చుకుంటే అక్కడ లేనట్టేనట. ఇక్కడ ఖర్చు చేస్తే అక్కడ, దేవుని కొరకు ఖర్చు చేస్తే అక్కడ దాచుకున్నట్టట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. గనుక మన డబ్బు దేవుని కొరకు, మన డబ్బు దేవుని కొరకు, పేదల కొరకు. మన డబ్బు దేనికండి? దేవుని కొరకు, పేదల కొరకు వాడుట ఎంతైనా ప్రయోజనకరం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త పడాలి.
ఇక ఆరవదిగా, అన్యాయమేమీ చేయక నిష్పక్షపాతముగా తీర్పు తీర్చవలెను. ఏం చేయకూడదు? అన్యాయము చేయక నిష్పక్షపాతముగా తీర్పు ఉండాలి గాని అన్యాయంగా ఉండకూడదు. 8వ వచనంలో చెప్పాడు ఆ మాట. 8వ వచనం. అలాగే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయం 16వ వచనం. ఇక యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. 7:24లో చెప్పాడు, మనము అన్యాయమును సహించిన దేవుని దగ్గర ఫలితం ఉంటుంది. మనలను అన్యాయంగా ఇబ్బంది చేస్తే అది దేవుని దగ్గరే ఫలితం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఖచ్చితంగా దేవునికి ఆయాసకరమైన పని చేసే వారి జీవితాలు ఎలా ఉంటాయో, అందుకే అన్యాయము చేయక నిష్పక్షపాతముగా తీర్పు తీర్చాలి. మనము ఇతరులకు అన్యాయము చేయకూడదు. తీర్పు తీర్చుటలో పక్షపాతము చూపకూడదు. తీర్పు తీర్చుటలో పక్షపాతం అనేది కనబడకూడదు. ఇక 7వదిగా, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన యెడల వీడే నిర్దోషి అవుతాడు. అర్థమైందండి? యథార్థపరుడుగా ఉండి ఆయన కట్టడలను విధులను అనుసరిస్తే వాడే యథార్థపడు, నిజంగా వాడే బ్రతుకును అన్నాడు. 9వ వచనం రాసుకోండి. 9వ వచనం, 17వ వచనం, 19వ వచనం, 21వ వచనం. చూశారా? 9వ వచనం, 17వ వచనం, 19వ వచనం, 21వ వచనం. నా కట్టడలు విధులు అనగా దేవుని వాక్యములు వాక్యానుసారముగా జీవించుటయే బ్రతుకును. నిజమే, మనము బ్రతకాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నా కట్టడలు విధులు అనగా దేవుని వాక్యము, అంటే వాక్యానుసారంగా జీవించుట బ్రతుకుట. ఇక్కడ బ్రతుకుట అనగా దేవునిలో నుండి నిత్య జీవానందము నొందుటయని భావం. దేవుని అందలి జీవానందం పొందుట అని భావం. పాపము చేయుట అనగా 11, 12 వచనాలలో మనము చూస్తాం. చెప్పిన వాటిని చేయుట. పాపము చేయుట అంటే 11, 12 వచనాల్లో చెప్పబడ్డా ఉన్నాయి కదండి. అవి చేస్తే పాపం చేసిన వాడు అవుతాడు. కాబట్టి ప్రతివారు ఈ 11, 12 వచనాలు చెప్పిన వాటిని చేయుట అట్టివాడు అవినీతి పరుడు. పాపము చేయుట, ఇదిగో 11, 10, 12 వచనాలు చెప్పిన వాటిని చేసేవాడు అవినీతి పరుడు. పాపము చేయకుండుట అనగా 6వ వచనం, 9వ వచనములు చెప్పినట్లు చేయుట అట్టిది కాదు. వచనములు చెప్పినట్లు చేయుట అట్టివాడు దేవుని వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసేవాడు నీతిపరుడు. దేవుడు చెప్పినా చేయకపోయినా, తెలిసినా చేయకపోయినా, కట్టడలను గైకొనకపోయినా, విధులను చేపట్టకపోయినా అతడు అవినీతిపరుడు. కనుక అట్టి పరిస్థితి నుండి కాపాడబడి
దేవునికి మహిమ తేవాలి. మళ్ళా చెప్తున్నాను 7 విషయాలు. ఏవి చేయకూడదో చెప్పాడు. 1, పర్వతముల మీద భోజనము చేయుట. 2, వ్యభిచారము చేయుట. 3, ఎవరిని బాధ పెట్టగా అతని తాకట్టు చెల్లించుట. 4, ఆకలిగొనిన వానికి ఆహారం, దిగంబరికి బట్ట ఇచ్చుట. 5, వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకుండా ఉండుట. 6, అన్యాయము చేయక నిష్పక్షపాతముగా తీర్పు తీర్చుట. 7, యథార్థపరుడై ఆయన కట్టడలను విధులను గైకొనాలి. పై 6 చేయకుండా ఇదిగో 7వది ఇది చెయ్యాలి. అలా చేసినట్లయితే వీడే నిర్దోషి. నిజంగా వాడే బ్రతుకుతాడు. పైన చెప్పిన సంగతులు చేసేవాడు బ్రతుకడు. వాటిని మాని తన ప్రవర్తనను దిద్దుకున్నవాడు బ్రతుకుతాడు. అంటే వాక్యానుసారముగా జీవించిన వాడు బ్రతుకుతాడు. దేవునిలో నిత్య జీవాన్ని పొందుతాడు, నిత్యానందము పొందుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. చేయకూడనివి చెప్పాడు, చేయవలసింది చెప్పాడు. చేయకూడని వాటిని మానివేద్దాం, చేయవలసిన దానిని చేద్దాం. నీతి న్యాయములను అనుసరించే వారంగా ఉంటే ప్రియులారా ఒక గొప్ప ఉన్నతమైన స్థితి కలిగిన వారంగా మన దేవుడు మనలను నిలువబెడతాడు. పాపము లేని వారంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. రైట్. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు తేటగా సూటిగా మాట్లాడిన సంగతిని బట్టి, సందర్భమును బట్టి, సమయోచితమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, చెప్పిన ప్రకారంగా చేస్తూ చేయకూడని వాటిని విడిచిపెట్టి మీకెంతో మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదించుకుంటారని కోరుచు మా ప్రభువా, దినదినము మీ వాక్య సన్నిధికి మీ ప్రజలైన వారిని మీరు నడిపించుకుంటున్నందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించచ్చు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికత తేటగా గుర్తించి దేవునికి మహిమ ఆపాదించాలని ప్రేమతో మనవి చేస్తూ విన్నాంగా